పొలిటికల్ నర్సరీగా పేరుగాంచిన నియోజకవర్గం అది. రాజకీయ దిగ్గజాల్ని అందించిన పురిటి గడ్డగా చరిత్రకెక్కింది. అయితే ఇక్కడి ఓటర్ల తీర్పు ప్రతి ఎన్నికల్లో విలక్షణమే. అంతేకాదు ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న బలమైన సెంటిమెంట్, ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న నియోజకవర్గం ఏంటి అనుకుంటున్నారా? అదే విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గం. ప్రస్తుతం వైసీపీ నుంచి అన్నంరెడ్డి అదీప్ రాజ్ మరోసారి బరిలోకి దిగుతూ ఉండగా జనసేన తరపున పంచకర్ల రమేష్ బాబుకి టికెట్ కేటాయించారు. అయితే పెందుర్తి ప్రజలు ఈసారి ఎవరిని గెలిపిస్తారు? ఎన్నికల్లో కనిపించబోయే సీన్ ఏంటి? విశాఖపట్నం జిల్లాలో ఆసక్తికర రాజకీయాలు సాగుతున్నాయి. పెందుర్తిలో అభ్యర్థులెవరైనా ఇక్కడి నుంచి ఒక్కసారి గెలుపొందుతారని, రెండోసారి కష్టమనే నానుడి ఉంది. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం ఆ నానుడికి బ్రేక్ పడనుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలిచింది. గతంలో ప్రజారాజ్యం పార్టీలో గెలిచిన పంచకర్ల రమేష్ బాబు ఇప్పుడు జనసేన నుండి మరోసారి పోటీ చేస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పెందుర్తి నుండి పోటీ చేసి గెలిచిన అన్నంరెడ్డి అదీప్ రాజ్కే ఈసారి కూడా వైసీపీ అవకాశం ఇచ్చింది. ఇద్దరు గెలుపు కోసం హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు. రెండోసారి నియోజకవర్గంలో సెంటిమెంట్కు స్వస్తి చెప్పాలని ఇద్దరు అభ్యర్థులు భావిస్తున్నారు. జనసేన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు టికెట్ కేటాయించారు. 2009లో ఇదే నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున పంచకర్ల రమేష్ బాబు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటారనే పేరు, కూటమి సపోర్టు ఆయనకు కలిసొచ్చే అంశమని కూటమి నేతలు చెబుతున్నారు. నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడు కావడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజ్పై వ్యతిరేకత పంచకర్ల రమేష్ బాబుకు ప్లస్గా మారనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక కాపుల సపోర్టు కూడా ఉండడంతో ఈజీగా గెలుస్తామని జన సైనికులు చెబుతున్నారు. అయితే నియోజకవర్గానికి కొన్నాళ్ల పాటు దూరంగా ఉన్నారనే భావన ప్రజల్లో ఉందని, అది జనసేన అభ్యర్థికి మైనస్ కావచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా పవన్ ఇమేజ్తో తన గెలుపు కన్ఫర్మ్ అని పంచకర్ల ధీమాతో ఉన్నారు. ఇక పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోసారి అదీప్ రాజు. యువకుడైన అదీప్ రాజ్ గత ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించారు. పెద్దగా రాజకీయ అనుభవం లేకపోయినా బండారుకు వ్యతిరేకంగా చేసిన రాజకీయం, వయస్సు, వైసీపీ హవా గత ఎన్నికల్లో అదీప్కు భారీ మెజార్టీని తెచ్చిపెట్టింది. అయితే గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ ఆయనకు కలిసి రాగా వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ ఎన్నికల్లో ప్రతికూలంగా మారే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 5 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదనే అపవాదు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం ఆయన గెలుపుపై ప్రభావం చూపించే అవకాశముందని పరిశీలకులు అంటున్నారు. అయితే షీలానగర్, సబ్బవరం 6 లైన్ల రహదారికి క్లియరెన్స్ తేవడం ఎమ్మెల్యేకు కలిసొస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. పెందుర్తి రాజకీయం మంచి కాక మీద కనిపిస్తోంది. టీడీపీ జనసేన పొత్తుంటే హోరాహోరీ పోరు జరిగే అవకాశముంది. ఇద్దరిలో ఎవరి లెక్కలు వారికున్నా వీరిలో ఒకరు గెలిచేది మాత్రం ఖాయం. అయితే పెందుర్తి చరిత్రను తిరగరాసిన వారు ఎవరవుతారు? పెందుర్తి నుంచి రెండోసారి ఎమ్మెల్యే అయ్యి సరికొత్త రికార్డును సృష్టించబోయేది ఎవరో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.